పైసలు కింద ఎత్తావురా? అరే పైసలు మా డాడీ ఇస్తాడా, వీళ్ళ డాడీ ఇస్తాడా, వీళ్ళ డాడీ ఇస్తాడా, మీ డాడీ ఇస్తాడా? అరే మా డాడీ మా ఇస్తాడు పైసలు. మనిషికి 500 వేసుకుంటే సరిపోతుంది. అరే మనం 500 వేసుకుంటే ఏమొస్తుందిరా? వినాయకుడు వస్తుంది, బాక్సులు వస్తుంది, ఎవ్వి రావు. ఎందుకు? అరే 500 కానీ 1000 కానీ మనమే పెడదాం ఈసారి. అరే నేను ఏదో ఒక ప్లాన్ ఎత్తాను చూడరా గురి. అరే ఏం చేస్తాడో ఏమో. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. అది నువ్వు ఊరా. ఏం చెప్పమంటావన్నా? నీ గురించి నా గురించి మీకేం బాధ నాకు అర్థం కాదు. ఊర్లో అందరి పెళ్లిళ్ళు అవుతున్నాయి, ఈ పెళ్లి కోసమే నా పెళ్లి గురించి మీకేం బాధరా? కళ్యాణం మధ్యన కక్క వచ్చిన అవుతారా? అయ్యే టైంలో అవుతుంది. ఓడో పెళ్లి వేసుకుందాం, మళ్ళీ పెళ్లి వేసుకుంటాం రా. అన్నా నువ్వు ఇంకెప్పుడు ఏంటి మమ్మీ ఎవడీడు? ఏమైంది బాధ? బుర్రెలు కొడుతున్నావు. ఏం చెప్పండి అన్న బాధ? నీ పెళ్లి కంటే ముందు నా పెళ్లి అయ్యేటట్టుంది. నీకు పెళ్ళ ఈ వయసు నీకు పెళ్లి ఎత్తమని ఒకటి చెప్పిండ్రా? ఏం చెప్పమంటే మా డాడీ నాకు లగ్నం చేస్తా అన్నాడు. చెప్పి మీ డాడీకి లగ్గం చెప్తారా? మొన్న మా మమ్మీ బంగాళ బట్టలు తీయమన్నది. నేనేమో ఇన్స్టాగ్రామ్ లో రీల్ చూస్తున్నా. నేను దేని పోయా అన్న. ఇప్పుడు మా డాడీ నువ్వు చెప్పిన పని ఇంతలే నీ లగ్గం చేస్తారా అన్నాడు. అరే లగ్గం అంటే అది కాదురా బాబు, చింతబరుగ పొట్టు పొట్టు చంపుతాడు. పిల్ల చూసుకుంటున్నా ఇప్పుడు నువ్వు కొంపదీసి. ఓ అవ్వ, నేను ఇంకా శ్రావణ మాసం మిస్ అయింది, కార్తీక మాసంలో చేస్తారేమో అనుకున్నా. నేను ఇంకా పిల్లలు కూడా చూసుకున్నానే. చూసుకున్నావా? ఇంక ఎత్తుకరాకపోయినావు? ఎత్తుకతే ఏర్పడి సంగతి జాగ్రత్తలు మీ అవుతుంది. అరే మస్తు మంది పంతుల దగ్గర పోయినరా బాయ్, ఎవ్వరి దగ్గర పోయినా పెళ్ళి అవుతలేదు, మన అవుతుంది. ఆ పంతులద్దు అని ఉండద్దురా బాబు, దండం వాళ్ళకి. అన్న మన ఊరికి అత్తాపూర్ నుంచి కొత్తాపూర్ బాబా వచ్చిండే. నేను అడిగి తోలుకోపోతా. నాకు అత్తాపూర్ బాబాద్దు, కొత్తాపూర్ బాబాద్దురా, ఏ బాబాద్రా నాకు లగ్గమద్దు అని వెళ్ళద్దు. నేను మీకు దండం రా అయ్యా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చెక్కేంద్రా చెక్క, ఏం మాట్లాడుతురా మీరు? బం బం బోలే శంకం మొగలే, బం బం బోలే శంకం మొగలే. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. బం బం బోలే శంకం మొగలే, బం బం బోలే శంకం మొగలే. ఇదేంద్రా సూత చిన్న పూరలు ఎక్కున్నాడు వీడు, బాబా అంటారు నాకు అర్థం కాదు. వీడు అత్తాపూర్కి వచ్చినాడు మళ్ళా. అన్న ఆయన చెప్పిన అన్ని నిజమైతే అప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం అయితే అన్నాడు. పవన్ కళ్యాణ్ సీఎం అయితే చెప్పి ఇవేనా? మీ పెళ్లి కూడా అయితే, మీ పెళ్లికి అయితే ఇప్పుడు ఆగరా, నీ పెళ్లి కోసం ఇక్కడికి వచ్చావు. 30 ఏళ్ళు అవుతున్నా నీ పెళ్లి జరగడం లేదు, అదే నీ సమస్య. ఇదేంద్రా సినిమా పాట పాడుతుండు. పక్క ఇప్పుడు చెప్పురా నీ సమస్య. ఏం చెప్పమంటావు స్వామి? 30 ఏళ్ళు వచ్చినా నాకు ఇంకా పెళ్ళి అవుతుంది, ఓళ్ళు కూడా పెళ్ళి అవుతుంది. అదే నా సమస్య. అలా నీకు తెలుసు కదా స్వామి, ఏమైనా దోషం ఉంటే ఎప్పుడు స్వామి ఆ దోషాన్ని పరిహారం చేసుకుని ఈ సంవత్సరం నాకు ఎట్లయితే పెళ్ళి అయితే చూసాను. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు వినాయకుని మండపంలో చేతిలో ఉన్న లడ్డూని దొంగతనంగా
తినడం వల్ల నీకు ఈ దోషం పట్టింది. అవును స్వామి, ఇదైతే నిజం. నేను చిన్న ఉన్నప్పుడు అయితే దొంగతనం చేసి లడ్డు అయితే తిన్నా. అంటే ఆ దోషమే ఇప్పుడు నాకు పాపంగా చుట్టుకుందా పంతులు. మరి పాపానికి పరిహారం ఏంటి పంతులు? సెలవిస్తే అదేందో ఆచరించి పాపం మొదలుకుంటా. ఈ సంవత్సరం ఎవరికైనా వినాయకుని ఇప్పిస్తే నీ కార్యక్రమాలు దగ్గరుండి జరిపిస్తే ఈ దోషం నీకు పోతుంది. అంటే ఇప్పటికిప్పుడు ఒక గ్యాంగ్ కావాలంటే నాకే దొరకాలి స్వామి. అందరు ఆల్రెడీ గణపతి తెచ్చుకురు, బుక్ చేసుకురు, అయిపోయింది. ఎవరైతే బాగుంటుంది ఇప్పటికిప్పుడు? మరి గణపతి పెట్టాలి. మీరు పెడతారా మరి గణపతి? మరి ఎట్లా రావు దొరకాలి? నీ పెళ్లికి పెడతారా? ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది దిప్పతలో. मस्त शेड जो नाही राणीला अप्पा कमला असा ఎంతరా? 5,000 సరిపోతాయి కదా? 2,000 గణపతి, 2 బాక్సులు అయిపోతాయి. గంతే కదా మీది? గణపతి ఎంతరా? 5 ఫీట్లు. 5 ఫీట్ ఎందుకు? 2 గిత్త పెడితే చాలదా? అరే ఇంట్లో మేళ పెట్టుకునేదంటే నాకు అంత పెద్ద అయితే నాకు రాదురా. అది సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అరే మీరు మంచి అసలు బాబు ఎవర్రా బాబా? అరే మీకు కళ్ళు కనిపించా? రాడు మన ఉదయగాడు నేను చెక్ చేసా. మీరు రావు. అరే ఆడు మన ఉదయాలు అయితే అన్నకి తెలిస్తే ప్రాబ్లం అవుతాయి కదా. అరే మీకు అంత దగ్గర రావన్నా? మీరు వరకు నేను అన్ని చెక్ చేస్తాను. అరే మీరు ఏమనుకుర్రి? నన్ను ఫాలో అవ్వండి.